నవీనమా లేక సనాతనమా? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలలో హిందూ మతం పుట్టింది. అంటే హిందూ మతం ఈ భూమండలంపై ఉనికిలోకి వచ్చి 4000 సంవత్సరాలు అవుతుంది. క్రీస్తు పూర్వం 1350 సంవత్సరంలో యూద మతం స్థాపించబడింది. క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో పార్సీ మతం స్థాపించబడింది. ఈ మతాన్ని జొరాస్ట్రినిజం అంటారు. ఎందుకంటే జొరాస్టర్ ఈ మతాన్ని స్థాపించాడు. వీరు అగ్నిని పూజిస్తారు. క్రీస్తు పూర్వం 527 సంవత్సరంలో జైన మతం స్థాపించబడింది. వర్ధమాన మహావీరుడు ఈ జైన మతాన్ని స్థాపించాడు. క్రీస్తు పూర్వం 483 సంవత్సరములో బౌద్ధ మతం స్థాపించబడింది. సిద్ధార్థగా పిలువబడేటటువంటి గౌతమ బుద్ధుడు, ఆయన పేరు మీద ఈ మతం స్థాపించబడింది. ఆయన బోధనలో దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. తౌయిజం లౌజీ అనే వ్యక్తి స్థాపించాడు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఈ మతం స్థాపించబడింది. యేసు ఈసా అలైహిస్సలాం వారి యొక్క ఆరోహణ తర్వాత పౌలు అనే వ్యక్తి క్రైస్తవాన్ని స్థాపించడని చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. సిక్కు మతం క్రీస్తు శకం 1538లో ఈ సిక్కు మతం స్థాపించబడింది. గురునానక్ ఈ సిక్కు మతాన్ని స్థాపించారు. వీరు 10 మంది గురువుల్ని విశ్వసిస్తారు. మొదటి గురువు గురునానక్, 10వ గురువు గురు గోవింద్ సింగ్. ఇవన్నీ మతాలు కూడా కొంతమంది వ్యక్తుల పేరు మీద స్థాపించబడ్డాయి, కొంతమంది ప్రవక్తల పేర్ల మీద స్థాపించబడ్డాయి, అలాగే కొంతమంది పుణ్యపురుషుల పేర్ల మీద ఈ మతాలన్నీ కూడా స్థాపించబడ్డాయి. ఇస్లాం ధర్మాన్ని ఎక్కడ కూడా మజ్హబ్ మతము అని చెప్పబడలేదు. ఇస్లాంని దీన్ ధర్మంగా తెలియచేయడం జరిగింది. ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లా దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. ఏ ప్రవక్త కూడా ఈ ధర్మాన్ని స్థాపించలేదు. ఇది సర్వలోకాల సృష్టికర్త దైవము మానవ మనుగడ కోసము పంపించినటువంటి ధర్మమే ఇస్లాం అని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం మనకు తెలియచేస్తుంది.